తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రొటీన్గా జరుగుతుంటాయి. ఇచ్చే ప్రత్యేక నిధుల్లో 6,000 కోట్లు కేంద్రం పెడితే 4,000 కోట్లు రాష్ట్రం పెట్టాలా? మీరు ప్రత్యేక హోదా ఇస్తే 9,000 కోట్లు కేంద్రం పెడుతుంది, 1,000 కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలా? అంటే సుమారు అంచనా ఎక్స్పర్ట్లు వేరువేరుగా చెప్తున్నారు. కొందరేమో 2,500 అని, కొందరేమో 3,000 అని, ఇంకొంతమంది లిబరల్గా 3,500 కోట్లు అని. మొన్న జైట్లీ గారు నేను కూర్చొని ప్రధానమంత్రి గారితో చర్చించి, అమిత్ షా గారితో చర్చించి, చంద్రబాబు నాయుడు గారితో చర్చించి, సుజనా చౌదరి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అధికారులతో సజ్జల మధ్య జరిగిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి కేంద్రంగానే ఒకవేళ హోదా ప్రకటించుంటే ఎంత ఆదాయం, ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ డబ్బునంతా కేంద్ర ప్రభుత్వం విదేశ రుణం ద్వారా ఇచ్చేసి దాని కేంద్రమే అప్పులు కట్టాలని నిర్ణయించాం. డబ్బులు ఇస్తాం. నీకు డబ్బులు 500 రూపాయల నోట్లా 1,000 రూపాయల నోట్లా సమస్య కాదు. డబ్బులు స్టేట్ బ్యాంకులో తీసుకుంటావా, ఆంధ్ర బ్యాంకులో తీసుకుంటావా అనే సమస్య కాదు. డబ్బే. డబ్బు పాచిపోదు. అందరికీ తెలుసు కదా. కొంతమందికి పాచిపోయాడు అనిపిస్తున్నాయి. పాచిపోయిన లడ్డు అని వాళ్ళకి ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియదు. పాచిపోయిన లడ్డు అంటే ఇప్పుడు లడ్డు ఇచ్చారనుకోండి, లడ్డు అందరూ తినలేరు. లడ్డు తినలేని వాళ్ళు నేను లడ్డు తినను అని అనడు. లడ్డు ఏం బాగాలేదండి, ఇది పాచిపోయి ఉంది, నాకు వద్దు అని అంటాడు. తన లోపల ఉండే లడ్డు కాదు, బ్లడ్లో ఉన్న షుగర్ని బయటకు ఎవరు చెప్పడు. నాకు షుగర్ ఉంది అందుకే నేను తినలేను. బీజేపీ మేము ప్రభుత్వంలో నిర్ణయించినదైతే 3,000 కోట్ల 3,500 కోట్ల ఎంత ఆదాయం ఆంధ్రకి లెక్క ప్రకారం వస్తుంది, అధికారులు లెక్కేస్తారంట. ఆ డబ్బు కేంద్రం ఇచ్చేస్తుంది. ఒక సమస్య పరిష్కారం అయిపోయింది. రెండవది నేను లేవనైతే అసలు సమస్య రెవెన్యూ లోటు. హైదరాబాద్ పోతే ఆదాయం తగ్గిపోద్ది మనకి. దాని విషయం ఏంటంటే ఆర్థిక సంఘం చెప్పింది, గవర్నమెంట్ ఒప్పుకుంది. మన 22,000 కోట్లు లోటు ఉంటుంది. ఆ 22,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని చెప్పని ఒప్పుకుంది. దాని ప్రకారం మొదటి సంవత్సరం డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. రెండవ సంవత్సరానికి కూడా ఇచ్చాం. రెండవది అయిపోయింది. మూడవది పోలవరం ప్రాజెక్టు. మొట్టమొదటి రోజు ఈ క్యాబినెట్ వచ్చిన మొట్టమొదటి రోజు చాలా మంది అంటారు ఆలస్యం చేశారు. ఆలస్యం చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పోలవరానికి శంకుస్థాపన 1981-82 జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంజయ్య గారి హయాంలో 82 జరిగిన పోలవరం ఇంకా నడుస్తూ ఉంది. ఇంకా అంటే దాని వయసు ఎంత? అది ఒక 18 ఏళ్ళు, ఇది ఒక 16 ఏళ్ళు, అంటే 34 ఏళ్ళు. ఈ లోపల పెళ్లి అయ్యి ఉంటుంది, అబ్బాయి పుట్టుంటాడు, అబ్బాయికి వీసాలు వచ్చి ఉంటాయి, మన వారికి కూడా పెళ్లి అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంత తొందరగా 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని కొనసాగించారు. ఇప్పుడు అంటున్నారు బీజేపీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా పోలవరం పూర్తి కాలేదని. ఏందయ్యా అంటే అంతేనండి, 850 కోట్లు ఇచ్చారు, ఆడ సరిపోతే. ఇంకో ఆయన అయితే ముష్టి 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు ముష్ట్యా? ఎవరన్నా 100 కోట్లు మిస్ ఇచ్చేట్టుంటే నేను రోజు పోయి ఆ 100 కోట్లు తీసుకొని ఈ రాయలసీమ కరువు ప్రాంతాల్లో అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేపడతాను. నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ముష్టెత్తుకోవడానికి. అంటే ఎంత అహంకారమో, ఎంత నిర్లక్ష్యమో ముష్టి అనే మాట వాడడం అవుతుందో. అంటే ముష్టి వాళ్ళని కూడా అవమానకరం ఒకటి. రెండవది డబ్బుల గురించి లెక్క. అంటే వల్ల బొగ్గు, టెలికాము, తర్వాత కామన్వెల్త్, అలాగే మామూలు తినే స్వామి వారికి పచ్చిగడ్డి బరోబరని దొరికినట్టుగా దోషేసిన వాళ్ళందరికీ 100 కోట్లు లెక్కేటట్టు మిస్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొన్న పోలవరం యొక్క అర్జెన్సీని మేము కూడా గుర్తించాం. సరే వాళ్ళు చేయలే, 34 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అర్జెన్సీ ఉంది. అందుకని కేంద్రం ఏం నిర్ణయించిందంటే పోలవరం ప్రాజెక్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ కింద అయితే 90-10 ఇవ్వాలి కదా. కాకుండా కేంద్రం మనం నిర్ణయించిన ప్రత్యేక ప్యాకేజీలో 100కి 100 పాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు ఇచ్చి దాన్ని ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రం అయితే ఇక్కడ ఉంటుంది, వాళ్ళు వేగంగా దాన్ని అమలు చేస్తారనే ఉద్దేశంతో పోలవరానికి వెసులుబాటు కల్పించాం. కేంద్రం దగ్గర డబ్బులు ఏం కొరలుగా లేవు. పోతా దేశాన్నంతా డొల్ల చేసిపోయారు వాళ్ళంతా. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అబ్బో వాళ్ళకి ట్రస్ట్ డెఫిసిట్ మా చేతికి ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థలు మళ్ళా పట్టాలపై తెచ్చారు మోడీ గారు, అలాగే జైట్లీ గారు. ఇప్పుడిప్పుడే కాస్త నిలదొక్కుంటున్నాం. ఈ జీఎస్టీ వచ్చేది కానీ అమలైతే ఇంక 2 ఏళ్లకు ఒక్కరో పరిస్థితి పెరిగిపడుతుంది. ఈ లోపల ఆర్థిక పరిస్థితి అక్కడ అంతే బాగాలేదు. అయినప్పటికీ కూడా ఆంధ్రకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని దీనికి అయ్యే ఖర్చు అంతా కేంద్రం పెడుతుందని చెప్పింది. రాష్ట్రాన్ని తొందరగా దాన్ని అమలు చేయమని చెప్పింది. సో పోలవరం సమస్య అయిపోయింది. ఇకపోతే మిగతా ఉన్న విషయాలు అవుతున్నాయో మిత్రులారా మనందరం ఆలోచించాల్సి ఉంది. వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే, దుర్మార్గం చేసి ఏదో అయిపోయింది కదా అని ఆ గమ్ముకుంటే పర్వాలే. నేను పట్టించుకునేవాడిని కాదు, నేను వాళ్ళని విమర్శించేవాడిని కూడా కాదు. నేను ఎవరి మీదకి అనవసరంగా పోను, సిద్ధాంతంగా విమర్శిస్తా,
సమస్యలపై విమర్శిస్తా, వ్యక్తులను ఎవరిని విమర్శించాను. నేను ఇన్నేళ్లుగా నాకు రాజకీయ అనుభవం ఉంది. ఎవరిపైన కూడా కక్ష తీసుకోను. మీరైతే అందరూ సహాయం చేద్దామని చూస్తా. ఈరోజు తిరుపతి సందర్భంగా మీకు చెప్తాను 2 మాటలు. ఈ సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకురాలుగా ఉండింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో. ఆమె క్షేత్రంలో ఏం పనులు అయ్యాయో కాదు. అప్పుడు ఆమె సోనియా గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఎంపీతో నాకు కబురు చేసింది. నా నియోజకవర్గంలో ఏం పనులు జరగడం లేదు, పేరుకేమో నేను ఎంపీ, కానీ పనులేవి, ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. అక్కడ ఈ రోజు కాంగ్రెస్లో ఉన్న సంజయ్ సింగ్ అనే ఎంపీ ఆ రోజు బీజేపీలో ఉన్నాడు. ఆయన రాజా, అమేథీ రాజా. ఏ పనులు జరగకుండా చూస్తే ఆయన భార్య మోడీ, అమిత్ మోడీ, ఆమె బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా పరిషత్ చైర్మన్ సహాయం చేయడుదా, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడుదా, ఎంపీని ఎవరు లెక్క చేయడం అని చెప్తే నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. అప్పుడు మా అధికారులు పిలిచి మాట్లాడి చెప్పాను, ఏమని ఎంపీని గౌరవించాలా. అందుకని సోనియా గాంధీ గారు చెప్పిన కార్యక్రమాలు ఆమె నియోజకవర్గంలో కొన్ని రోడ్లు, కొన్ని డ్రింకింగ్ వాటరు, కొన్ని ఇతర కార్యక్రమాలు చేపట్టి వాటిని మంజూరు చేయమని చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు నాకు ఫోన్ చేశారు, వెంకయ్యజీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్ మనం చేస్తున్నానని సంజయ్ సింగ్ గొడవ పెడుతున్నాడని. సంజయ్ సింగ్ వచ్చాడు, సార్ నేను చేస్తే మేము అక్కడ వాళ్ళు ఏదో కష్టపడి ఓడించాం, మేము వీళ్ళు చేస్తే ఏమైపోతుంది. నేను చెప్పాను, ప్రతిపక్ష నాయకులు ఎంపీకి ఒక అవకాశం గౌరవం ఇచ్చున్నాం, మనం దాన్ని చేయాలన్నాం. అందుకని సోనియా గాంధీ గారి నియోజకవర్గం పైన కూడా ఆ రోజు మంత్రిగా నేను ప్రత్యేక శ్రద్ధ చూపించాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దాని సంగతి అంతా అయిపోయిన తర్వాత ఒకరిని అధ్యక్షుడిగా పెట్టారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. బ్యాలెట్లు పెడతాడట. వీధుల్లో బ్యాలెట్ పెట్టేటుంటే మీరందరూ మీ వీధుల బ్యాలెట్ మీరు పెట్టుకొని దాంట్లో బ్యాలెట్ మేము గెలిచామని చెప్పని మీరే ప్రకటించుకోవచ్చు కదా. బ్యాలెట్ ఎలక్షన్ కమిషన్ పెడతాయా? ఆ ఎలక్షన్ కమిషన్ పెట్టి బ్యాలెట్లో మీరు ఓడిపోయారు, డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు బ్యాలెట్ పెడతాం, వీళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు మోసం చేస్తారని నేను అంటున్నాను. కాంగ్రెస్ అధ్యక్ష, నీకు కూడా నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి చెప్పడం నాకు ఇష్టం, ఎందుకంటే చిన్న వాళ్ళతో వ్యక్తిగతంగా బాబు చెప్పాల్సిందిగా చెబుతున్నాను. నిన్ను కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం లెక్క చేయకపోతే, నీకు ఊపిరి ఆడకపోతే, నువ్వు నా దగ్గరికి వస్తే నీ నియోజకవర్గం మడకసరికి నేను స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాను, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తాను నేను, ఏం ప్యాకేజ్ ఇచ్చామని. మేము ఇచ్చే ప్యాకేజీలు వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ లాంటివి కాదు, ప్యాకేజీలు కాదు, అభివృద్ధికి సంబంధించి. ఇలాంటి నేను ఎప్పుడూ అలా ఎవరి మీద చూపించను. పైపెచ్చు అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేయను. చేసి వాళ్ళపై చర్యలు కూడా నేను దృష్టికి పోను. ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి, కేసులు ఉన్నాయి, చాలా మంది కొంతమంది జైలుకు పోయారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. వాటి జోలికి నేను పోలా. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే ఈ దేశం ఇప్పటికే చాలా వెనకబడి ఉంది. రాజకీయ వివాదాలు, కేసులు, ఈ గొడవలో పోవడం కన్నా ముందు మనకు వచ్చిన అభివృద్ధి అవకాశాన్ని అభివృద్ధి చేసి చూపించాలని మోడీ గారు మేము అనుకున్నాం. అందుకని వచ్చిన రోజు నుంచే మోడీ గారు చెప్తున్నారు అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కావాలని. అందుకని అనేక ప్రజాహిత కార్యక్రమాలు ఆయన చేపడుతున్నాడు. ఆయన దారిలో మేము కూడా పోతున్నాం తప్పితే ఎవరిపైన రాజకీయ కక్ష కానీ వాళ్ళపైన ప్రతీకారం తీసుకునే ఉద్దేశం లేదు. అలాంటి దారిలో మేము ఆలోచించలేదని చెప్పని సందర్భంగా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. నేనేదో వాళ్ళకి కొంత గొప్ప చేస్తానని కాదు. సోనియమ్మ కాన్స్టిట్యున్సీలో ఆమెకి కూడా ఆమె సొంతానికి కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీలే. ఇది మడకసరిలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలే. అంటే రాజకీయ వివక్షను చూపించలేదు, అభివృద్ధి కోసం పనిచేస్తామని. ఇప్పుడు కూడా మనం చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాకపోయినా నేను గమ్ముకుండొచ్చు. తిరుపతి ఎంపీ ఉన్నాడు. తిరుపతిలో డెవలప్మెంట్ కావాలంటే ఎవరు అడుగుతారు? మీరు తిరుపతి ఎంపీని అడుగుతారా, లేకపోతే ఆ పైన వాళ్ళ నాయకుడిని అడుగుతారా? చిత్తూరు డెవలప్మెంట్ కావాలంటే ఎవరిని అడుగుతారా? చిత్తూరు ఎంపీని అడుగుతారు. నెల్లూరు డెవలప్మెంట్ అంటే నెల్లూరు ఎంపీని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే ముఖ్యమంత్రిని అడుగుతారు. కానీ కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్న నేను పుట్టిన గడ్డపైన ప్రేమతో అన్యాయం జరుగుతుందని చెప్పని ఆ రోజు ఎలుగెత్తి పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాను. ఇవాళ కూడా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అందరికీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నా. 38 మంది కేంద్ర మంత్రులను పిలిచి సమావేశపరిచి ఈ విభజన బిల్లులో ఏమేమి ఉన్నాయో నీ విభాగానికి సంబంధించి ప్రతి మంత్రితో మాట్లాడుతూ ఉన్నా. నిన్న మాట్లాడా, మొన్న మాట్లాడా, రేపు కూడా మాట్లాడతా. వీళ్ళు ఎవరేమన్నప్పటికీ కూడా నేను చేసే అభివృద్ధి మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తామని మీకు మనం చేస్తున్నాను. నరక శిక్ష చేయమంటారు. ఆ రోజు విచారణ జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్టీ రామారావు గారు అంటే నటుడు, ఎన్టీ రామారావు గారు కాదు, ఆ దేవాంతకుడైన సినిమాలో నటుడు, ఆయన పోతాడు, అక్కడికి చనిపోయి తీసుకెళ్తే ఆ రోజు కోర్టు మూసేస్తారు 5 గంటలు. మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, బడుగు చూస్తాడు ఆయన ఆ ముసలాం సంగతి. వస్తూ మళ్ళా తిరిగి భూమి మీదకి వచ్చి మరుసటి రోజు తీసుకెళ్ళేటప్పుడు దారిని పోతా పైన
నిమ్మబొడులు పక్కన ఉంటే అరే ఈ మార్కాపురం చాలా వెనకబడి ఉంది, ఇక్కడ మంచి విద్యా సంస్థ పెడితే బాగుంది, ఈ రాయలసీమ అంతా చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళకి చెరుకు గంగ ప్రాజెక్ట్ కట్టిస్తే బాగుంటుంది, వీళ్ళకంతా పక్కన సత్రం కట్టిస్తే బాగుంటుంది, ఇక్కడ వాళ్ళకి ఇది దీనజనుల కోసం అని చెప్పి వృద్ధాశ్రమం కట్టిస్తే బాగుంటుంది, ఇట్లా అంటా పోతా ఉంటాడు. ఈ సైనికులకి అర్థం కాల బడులకి ఏంద్ర ఎవరు లేరు అతనే మాట్లాడుతున్నారు ఏందని అనుకుంటాడు కూడా అడే పోతాడు. పోయిన తర్వాత యమధర్మరాజు తీసుకొచ్చి ఈయన లెక్క తీయమంటాడు. తీసి చిత్రగుప్తుడు ఇతను ఈ దేవాంతకుడు అండి ఒక్క మంచి పని కూడా చేయలేదు ఇతను, అందువల్ల ఇతనికి పుణ్యం అనే సంగతి లేదు అంటాడు. అంటే అప్పుడు ఎన్టీ రామారావు ఆ నటుడు ఏమంటాడు తెలుసా, నా లెక్క పూర్తిగా చూడబోయే జాగ్రత్తగా అంటాడు. చూశానయ్యా ఏం లేదు, నువ్వు చేసి పాపాలు చెప్తే పుణ్యాలు ఏమనే అంటాడు ఆ నటుడు. అంటే ఆ భలేవాడివే, నేను అక్కడ సత్రం కడదాం అనుకుంటే మార్కాపురంలో రాయలసీమకి నీళ్ళు ఇస్తాం అనుకుంటుని, అక్కడ దీనజనులు ఇంకోటి పెడదాం అనుకుంటుని, మనం అక్కడ విద్యార్థులకు కాలేజీ పెడదాం అనుకుంటుని, ఇక్కడ యూనివర్సిటీ పెడదాం అనుకుంటుని అని. అంటే నువ్వు అనుకున్నావు కానీ ఏం చేయలేదు కదా అంటే ఆ ముసలాం కూడా తిన్నాం అనుకుంది కానీ జాంపొడి తినలేదు కదా, నోరు కాదు తీసుకుంది కదా, అందుకని ఆయనకు మీరు శిక్ష చేశారు కాబట్టి నేను ఇన్ని చెప్పాను, చాలా పెద్దరిస్తుంది ఇవి చెప్పాను కాబట్టి నాకు అన్ని సంవత్సరాల పాటు స్వర్గం పెట్టు, ఆ తర్వాత కాబట్టి నరకానికి పోతా అని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పేది అంటే అదే మేము చెప్పాం కదా, మా ప్రధానమంత్రి మాటిచ్చారు కదా, పోతా పోతా గాలికి పోయే పేలపిండి రామార్పణం అన్నట్టుగా కృష్ణార్పణం అన్నట్టుగా అది వెంకయ్యనాయుడు గారు ఏం అడిగితే అది ఓకే 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 ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓకే కాదు పీకే అయిపోద్ది ప్రభుత్వం అంతా కూడా చూశాడు, అందుకని మాట్లాడారు. అయినా కూడా జాగ్రత్త, ఎంత జాగ్రత్త తెలివైన వాడు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవస్తుంది. గత వాళ్ళు ధైర్యంగా ఉండి ఇప్పుడు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఇంత అన్యాయం చేసి రాష్ట్రానికి ఇప్పుడు వచ్చి విమర్శిస్తే వెంకయ్యనాయుడు ఎట్లా, చంద్రబాబు నాయుడు ఇట్లా, ఆయన ఇట్లా అంటే వ్యక్తుల గురించి నేను చెప్పను, వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను. పైపు నా స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎవరైనా మాడితే వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్తాం. మన్మోహన్ సింగ్ గారు కానీ సోనియా గారు కానీ వాళ్ళు ఎవరైనా చెప్పి మాట్లాడితే అప్పుడు చెప్తాం. మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళు లోకల్గా ఉండే మున్సిపాలిటీ వాళ్ళు, చూడే పార్టీ వాళ్ళు, స్థానికంగా వాళ్ళు చెప్తారు మామూలుగా. చూడండి ఏ రాశారు తెలుసా, ఈ భయంకరమైన భాష చూడండి ఏమని, ఆంధ్రప్రదేశ్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా షల్ ఎగ్జామిన్ within 6 months from the appointed date feasibility of establishing a integrated steel plant in వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కడపలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే సాధ్యాలను పరిశీలిస్తుంది, అధ్యయనం చేస్తుంది. అంటే వాళ్ళు గెలిస్తే అసాధ్యము, మేము గెలిస్తే సాధ్యమే కదా, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ధర్నా చేయడం. ఇది ఒకటి కేవలం ఖమ్మం బయ్యారం ఫీజిబిలిటీ, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హెచ్పిసిఎల్ ఫీజిబిలిటీ, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫీజిబిలిటీ, అలాగే విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ను అప్గ్రేడ్ చేయడం ఫీజిబిలిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రైల్వే జోను షల్ ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రైల్వే జోన్ ఎగ్జామిన్ చేశాం, సాధ్యం కాదని వాళ్ళు చెప్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఎగ్జామిన్ చేశాం, ఫీజిబుల్ కాదని చెప్పారు. అయినా నేను జోక్యం చేసుకుని మంత్రి గారిని పిలిచి 2 సార్లు మాట్లాడి దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ చేసి ఇతరత్రా ఏదన్నా మారిస్తే దాన్ని కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉందా చూడమని చెప్పానని చౌదరి వీరేంద్ర సింగ్ గారు చెప్పాను నేను. ఆయన ఆ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని స్టడీ చేస్తుంది. రైల్వే జోన్ కూడా కేంద్ర ప్రభుత్వం స్టడీ చేస్తుంది. ఇలా ప్రతి విషయంలో కూడా ఇండియన్ రైల్వే వితిన్ 6 months ఫ్రమ్ ద డే ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ అని ఇంతకుముందు చెప్పాను నేను ఒకసారి. ఆ మాట కూడా కొందరికి బాధేసింది. పాత రోజుల్లో కాంగ్రెస్ రోజుల్లో ఒక మాట ఉండేది ఏంటంటే ఫైల్ పోతే ఎవరిదన్నా ప్రభుత్వం దగ్గరికి ఫైల్ నాట్ అప్రూవ్డ్ అని రాసేవాళ్ళు, NOT అప్రూవ్డ్ అంటే దీన్ని ఆమోదించలేదని. ఆ తర్వాత ఇది కలుపుకుంటే చేతులు కలుపుకుంటే దాని పక్కన ఈ చేర్చేవాళ్ళు ఏంటంటే నోట్ అప్రూవ్డ్ అని. నోట్ అంటే అయిపోయింది, పని అయిపోయినట్టు. అలాగే ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ షల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ. ఇది చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు అని తెనాలి. అన్ని ఫీజిబిలిటీ రైలు చూడండి, అన్ని ఫీజిబిలిటీ. చట్టం ఇది. ఒకటి 10 ఏళ్ళు టైం పెట్టారు, రెండోది ఫీజిబిలిటీ అని చెప్పారు. ఇప్పుడేమో మోడీ గారు మోసం చేశారు, వెంకయ్యనాయుడు గారు మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, వీళ్ళట్లా వీళ్ళిట్టా అని అనేక రకాలుగా మారుతున్నారు. అలాగే రాజధాని వీళ్ళంతా అటు చేస్తా అన్నారు. రాజధాని చూడండి, ఆర్టికల్ సెక్షన్ 94లో సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ essential facilities for the capital of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and other essential infrastructure. ఇది చట్టంలో ఉంది. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇప్పటికే 2,800 కోట్లు ఆర్థిక మంత్రి ఇచ్చాడు, నేను 1000 కోట్లు ఇచ్చాను, కొరవ ఎంత ఉంటే అంతా ఇస్తామని చెప్పాం. దాని చుట్టూ కాబట్టి రింగ్ రోడ్డు 168 కిలోమీటర్లు
సో రింగ్ రోడ్ వేస్తామని చెప్పిన గడ్కరీ గారు చెప్పారు. మెట్రో రైల్ ఆల్రెడీ ఫీజిబిలిటీ ఎస్టాబ్లిష్ టెండర్ ఇవ్వమని చెప్పి చెప్పినాం. ఇది గన్నవరానికి విజయవాడకు విశాఖపట్నం మెట్రో ఫీజిబిలిటీ స్టడీ అయిపోయింది, అది కూడా ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ ఆగామో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ వాళ్ళు చట్టంలో ఇదమిత్తంగా చేస్తున్నవి. ఇది కాకుండా పోతే 14th ఫైనాన్స్ కమిషన్ బాబు ప్లీజ్ వెనక మారుద్దామా ప్లీజ్. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కాసేపు బయటకు వెళ్ళి పని చూసుకొని రావచ్చు. ఏమన్నదంటే we have examined that hill states have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs. కొండ ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాటి సంగతి చూసాం. కానీ వీ హ్యావ్ ప్రొవైడెడ్ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ స్టేట్ వైర్ డెవల్యూషన్ అలోన్ కుడ్ నాట్ కవర్ ది అసెస్డ్ గ్యాప్. రెవెన్యూ లోటు ఉన్న వాళ్ళకి ఎక్కడ లోటు ఉంటే వాళ్ళకి బెంగాల్కి 1 సంవత్సరం ఏమన్నారు, ఒరిస్సాకి సంవత్సరం ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ఏమని చెప్పింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకని చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సకాలంలో వాటిని పరిశీలించి వాటన్నిటిని కూడా అమలు చేస్తుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వివాదంలో పడకుండా ఉండేదానికోసమే పోలవరాన్ని కేబినెట్ మేము 26 మంత్రులైనాం. మే 26, 2014 మంత్రులయ్యాం. 27న మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షత జరిగే కేబినెట్లో చేసిన మొట్టమొదటి తీర్మానం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని చెప్పని సెంట్రల్ కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అనుమానంగా ఉంటే వీడు రాష్ట్రపతి గారిని కలిసి నేను స్వయంగా చెప్పాను సార్ దీని నేపథ్యం ఏంటంటే దాన్ని కూడా అంగీకరించారు. మరి పోలవరం సంగతి పూర్తయింది. ఇకపోతే కొందరు చెప్తున్నారు ఐఐటి చట్టంలో ఉంది కదా, చట్టంలో ఉన్నాయని చేయబడ్డా పేదరికం నిర్మూలిస్తామని చట్టంలో పెట్టారు సంవత్సరాల కిందట. ఇందిరమ్మ చెప్పింది గరీబీ హటావో అని, కానీ గరీబీ బడావో అయిపోయింది మనం చూసాం. పేదరికం మాటలు దరిద్రికం మూటలు ఇచ్చారు. వీళ్ళు చట్టంలో లేని విషయాలు చెప్తాను. చట్టంలో ఏముంది ఎయిమ్స్ 10 ఏళ్ల లోపల, మేము సంవత్సరం లోపల పెట్టేశాము. చట్టంలో ఏముంది ఐఐటి 10 ఏళ్ల లోపల చట్టం మేము పెట్టాము. అలాగే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్, ఐఈఎస్ఈఆర్ తిరుపతి ఎయిర్పేట్, IIIT కర్నూలు, ఇంకొక IIIT శ్రీ సిటీ, ఇంకొక NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, ఇంకోటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇంకోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు. ఇవన్నీ కూడా చట్టంలో పేర్కొన్న వాటిని కేంద్ర ప్రభుత్వం ఆగా మేఘాల మీద పనిచేసి వాటిని పెట్టింది. ఎక్కడైతే బిల్డింగ్ని కట్టడంలో టైం పడుతుందో ఆ బాడుగ భవనాల్లో తిరుపతిలో కూడా IIT నడుస్తుందనే విషయం అందరికీ తెలుసు. కర్నూలులో